హలో ఎవ్రీవన్. ఈ సమయంలో జస్ట్ ఒక్క వచనం మీద కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 24వ వచనములో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కన్సర్న్స్‌ని ఈ చిన్న వీడియో ద్వారా ట్రై టు క్లారిఫై. ఇది ఒక స్టూడెంట్ అడిగినటువంటి ప్రశ్న. కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సో, పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు శ్రమలు సరిపోనట్టుగా, లేదంటే సంఘానికి ఆయన పడ్డ శ్రమలు ఇన్‌సఫిషియెంట్‌గా ఉన్నట్లుగా కనపడుతుంది. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి? లేదా అర్థం ఏంటి? ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి అన్న విధంగా ఒక స్టూడెంట్ అడిగారు. సో, దాని గూర్చి నేను ఇది తయారు చేయడం జరిగింది. సో, దట్ ఈస్ ద రెస్పాన్స్. ఆబ్వియస్‌లీ నేను చాలా క్లుప్తంగా ఉంచుతానిది. హోప్‌ఫుల్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఇంగ్లీష్‌లో ఎట్లుంటదంటే, నౌ ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ. Now I rejoice in my suffering for you, and I am completing in my flesh what is lacking in Christ's affliction for his body, that is the church. సో, చాలా క్లియర్‌గా ఆయన ఆ వచనం మనకు తెలియజేయడం జరిగింది. సో, ఏం చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు? నౌ ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్. సో, బావుంది. రైట్? ఆఫ్‌కోర్స్ హి కంటిన్యూస్ టు టాక్ అబౌట్ సఫరింగ్. ఎందుకంటే శ్రమలు అనుభవించడం అనేది పౌలుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అది. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ అదే వచనాన్ని నేను ఇక్కడ బ్రేక్ చేశాను. దీన్ని తెలుగులో చేయలేము కాబట్టి యూ హ్యావ్ టు సమ్‌హౌ మేనేజ్ టు అండర్‌స్టాండ్. ఇప్పుడు నౌ ఐ రిజాయిస్. నేను దేని యందు సంతోషిస్తున్నానంటే, నా సఫరింగ్స్, నా శ్రమల యందు ఫర్ యూ, మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను. దాని యందు నేను సంతోషించుచున్నాను. ఐ యామ్ రిజాయిసింగ్ ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ. యూ ఎవరు? కొలస్సీ సంఘం. అంతేగాకుండా అండ్ ఐ యామ్ కంప్లీటింగ్ ఇన్ మై ఫ్లెష్ వాట్ ఈస్ ల్యాకింగ్. సో, నేను మీ ఎడల నేను శ్రమపడుచున్నాను. సో, ఐ యామ్ సఫరింగ్ ఫర్ యూ. మీ తరపున నేను శ్రమలు అనుభవిస్తున్నాను అన్న అర్థం కూడా వస్తుంది దాంట్లో. అంతేగాకుండా ఆయన ఏమని యాడ్ చేస్తాడు ఇక్కడ, అండ్ ఐ యామ్ కంప్లీటింగ్ ఇన్ మై ఫ్లెష్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ క్రైస్ట్ అఫ్లిక్షన్. అంటే యేసుక్రీస్తు ప్రభువు పడ్డటువంటి శ్రమలు పార్ట్లు అని చెప్పేసి రాసుంటుంది తెలుగులో. అవి యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్ చేయనట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. అట్లీస్ట్ మనకు ఫస్ట్ రీడింగ్‌లో కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 చదవండి. మనకు అట్లా అర్థమవుతుంది. ఫర్ హిస్ బాడీ అండ్ శరీరం, ఆఫ్ కోర్స్, హూ ఇస్ దట్? సంఘము, క్రీస్తుని యొక్క సంఘము. సో, ఇక్కడ ఏం చూస్తున్నారు? ఐ రిజాయిస్. కైరో అనేది గ్రీక్ పదం 74 సార్లు వాడబడింది నూతన నిబంధన అంతట్లో. అండ్ ఆల్సో ఇన్ మై సఫరింగ్. సో, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. వాట్ ఈజ్ సఫరింగ్ హియర్? సఫరింగ్ అంటే ద బేసిక్ సెన్స్ ఆఫ్ సఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ పైకి తీసుకొస్తాను. సో, మేబీ యూ కెన్ సీ దట్ ఇన్ మోర్ క్లియర్ వే. సో, సఫరింగ్ అంటే ఏంటి? ద బేరింగ్ ఆఫ్ పెయిన్, ఇన్కన్వీనియన్స్ ఆర్ లాస్, పెయిన్ ఎండ్యూర్డ్ డిస్ట్రెస్, లాస్ ఆర్ ఇంజురీ. సో, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వాట్ సఫరింగ్ ఇస్. సో, ఇక్కడ శ్రమలు అనేది పౌలు వాడినటువంటి పదము డిఫరెంట్. ఎందుకంటే ఆయన వాడింది పాతేమా, దట్ ఈస్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. 16 సార్లు వాడబడింది. ఇట్ మీన్స్ సఫరింగ్, శ్రమలు అని అర్థం చేసుకోవచ్చు. సో, ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ. సో, సంఘం కొరకు, కొలస్సీ సంఘం కొరకు పౌలు శ్రమలు పొందడం ఏంటి? అసలు కొలస్సీ సంఘానికి కూడా పౌలు వెళ్ళలే. ఆయన స్థాపించింది కాదు అది. బట్ ఆఫ్ కోర్స్ ఆయన ఎంకరేజ్ చేయడానికి ఈ లెటర్ రాశారు కొలస్సీ సంఘానికి. బట్ హీ నెవర్ బీన్ దేర్. ఆయన అక్కడికి వెళ్ళలేదు, సంఘాన్ని స్థాపించలేదు. సో, ఇక్కడ ఏమంటారు? ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ. మీ కొరకు నేను వెళ్ళకుండానే మీ కొరకు నేను శ్రమలు అనుభవించడంలో సంతోషించుచున్నాను అని చెప్పేసి అన్నాడు. దెన్ అండ్ ఐ యామ్ కంప్లీటింగ్. నేను సంథింగ్, ఆయన ఒక కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు ఆయన. ఆ కంప్లీటింగ్ అనే పదము ఒక్కసారి వాడబడింది. ఇక్కడ చూస్తారు మీరు. సో, ప్లేరో. సో, అంటనా ప్లేరో అనేది గ్రీక్ పదము. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వన్ టైమ్. ఒక్కసారి వాడబడింది గ్రీక్‌లో. సో, దిస్ ఈస్ ఎ యూనిక్ టర్మ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పదం. ఎందుకంటే ఒక్కసారే వాడబడింది కాబట్టి, ఎందుకు పౌలు ఈ పదాన్ని ఒక్కసారే వాడాడు, మరి ఎక్కడ వాడలేదు? అదొక క్వెషన్ క్రియేట్ చేయాలి మనకు. దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఏం కంప్లీట్ చేస్తున్నాడు ఆయన? ఇన్ మై ఫ్లెష్ అంటాడు. నా శరీరములో నేను ఇది కంప్లీట్ చేస్తున్నాను. ఏం కంప్లీట్ చేస్తున్నా పౌలు అంటే,
క్రీస్తు శ్రమలు ఆఫ్‌కోర్స్ ది అఫ్లిక్షన్స్ ఆఫ్ క్రైస్ట్ ఏదైతే కొదువయుందో క్రీస్తు అఫ్లిక్షన్స్‌లో అది నేను కంప్లీట్ చేస్తున్నాను అంటాడు. సో, అఫ్లిక్షన్స్ అనేది అఫ్లిక్షన్స్ అంటే అఫ్లిక్షన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు శ్రమ. ఇక్కడ సఫరింగ్, ఇక్కడ అఫ్లిక్షన్స్. సో, ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే థ్లిప్సిస్ అనే పదం వాడబడింది. సో, ఆ థ్లిప్సిస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 45 సార్లు వాడబడింది. అఫ్లిక్షన్, డిస్ట్రెస్, ట్రబుల్ అండ్ సో ఆన్. ఫర్ హిస్ బాడీ ఆ బాడీ ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే ఆ శరీరం ఏంటి? వాట్ ఈస్ దట్ బాడీ? పౌలు దానికి ఇదిస్తాడు. డెఫినిషన్ ఇస్తాడు. ఆ బాడీ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ చర్చ్. క్రీస్తు సంఘము. ఓకే. సో, దట్ ఈస్ ది ఆహ్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ దిస్ వర్స్. ఈ వచనాన్ని ఆ విధంగా మనం స్మాల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తే ఆ థాట్ ఫ్లో ఏంటనేది అంటే పౌలు చెప్పేదేంటన్నది మనకు కొంచెం అర్థమవుద్ది. కొంచెం క్లారిటీ వస్తది. ఈ విధంగా మనం చిన్న ఫ్రేజెస్ అంటాం. స్మాల్ ఫ్రేజెస్ అట్లా బ్రేక్ చేసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ పాల్ డూయింగ్ అన్నది. సో, ఇక్కడికొస్తే మనం ఏం నేర్చుకుంటాం. నౌ ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్ ఫర్ యూ అండ్ ఐ యామ్ కంప్లీటింగ్ ఇన్ మై ఫ్లెష్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ క్రైస్ట్స్ అఫ్లిక్షన్ ఫర్ హిస్ బాడీ దట్ ఈస్ ద చర్చ్. సో, ఆహ్, తెలుగులో చూస్తే ఆఫ్‌కోర్స్ ఈ తెలుగు బైబిల్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నా ఇంకా. ఇట్ టేక్స్ సో వెరీ లాంగ్. కేవలం ఒక్క చాప్టర్ మాత్రమే ఇది ఇట్లా తయారు చేయడం జరిగింది. సో, ఎనీవేస్ యూ సీ దిస్. ఇప్పుడు నౌ మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమ రైట్ పదం శ్రమలో యందు సంతోషించుచున్నాను. సో, వీ హ్యావ్ టు కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్ హియర్. నంబర్ 1 శ్రమ. నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్‌లో ఎట్లుంటదంటే ఫర్ హిస్ చర్చ్ అనేది లాస్ట్ వస్తది. బట్ ట్రాన్స్‌లేషన్ ఇక్కడొచ్చింది తెలుగులో. క్రీస్తు పడిన పాట్లలో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాజ్ శ్రమ, పాట్లు 2 వేరు. కొదువై ఉన్న వాటి యందు సో, ఇది గూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. సంథింగ్ ఈస్ ల్యాకింగ్ అంటే క్రీస్తు పూర్తిగా ఏదో చేయలేదు. దాన్ని పరిపూర్ణం అంటే టు ఫుల్‌ఫిల్ దట్ ఐ యామ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. వాట్ యూ మీన్ ఫుల్‌ఫిల్లింగ్ పౌలు గారు. సో, ఆయన చేసేదది రైట్. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి యందు నా వంతు నేను నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. సో, పౌలు అనే మాటండి ఇక్కడ. అసలు ఈ మాట ఏ విధంగా అన్నాడు పౌలు? అంటే మనం ఎట్లా అర్థం చేసుకోగలం? ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఏంటంటే క్వెషన్‌లో తప్పులేదు. ఏమని అడిగారు క్వెషన్? సో, క్రీస్తు పడ్డ శ్రమ సఫిషియంట్ కాదా? సఫిషియంట్ అంటే ఏంటో మేబీ ఐ కెన్ చెక్ ఇన్ గూగుల్ బట్ వాట్ డస్ ఇట్ మీన్ బై సఫిషియంట్? ఇన్‌సఫిషియంటా అని చెప్పేసి గూడా ఒక స్టూడెంట్ అడిగారు. సో, ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ కామన్ క్వెషన్. ఎందుకంటే మనం ఈ ఈ వాక్యం చదవగానే ఎట్లా ఉంటది? ఓహో! అంటే యేసుక్రీస్తు ప్రభువు పడ్డ శ్రమలు సరిపోలేదనమాట. లేదా పూర్తి కాదు. కాబట్టి ఏదో లోపముంది ఆయన చేసిన కార్యంలో. అండ్ పౌలు గారు ఏమంటారంటే, డోంట్ వర్రీ నేనొచ్చేసాను. నేను దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాను. సో, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలా? సో, ద క్వెషన్ ఈస్ ఇక్కడ మీరు చూసినట్లు అండ్ ఐ యామ్ కంప్లీటింగ్ ఇన్ మై ఫ్లెష్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ క్రైస్ట్స్ అఫ్లిక్షన్. సో, ఇది ప్రాబ్లమ్ ప్యాసేజ్ ఫర్ ఎగ్జాంపుల్. దీని అర్థం ఏంటి? రకరకాల అర్థాలున్నాయి దాంట్లో. లిటరల్లీ చాలా అర్థాలున్నాయి. ఇది గూడా ఒకసారి చదవాలి. మీకు టైం ఉన్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3-11 బ్లెస్డ్ బి గాడ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ ఆఫ్ మెర్సీస్. హి కంఫర్ట్స్ us ఇన్ ఆల్ అవర్ అఫ్లిక్షన్. చూసారా పదం అఫ్లిక్షన్. సో, శ్రమలు అనుభవించడం అనేది ద థియాలజీ ఆఫ్ సఫరింగ్ అనేది ఇట్స్ కామన్ ఫర్ పాల్. ఎందుకంటే ఆయన దాని మీద సంతోషిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పరిచర్య చేయటం అంటే ఫర్ హిమ్ ఇట్ ఈస్ శ్రమ. ఆయనది ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. మనం మేబీ టైం ఉంటే చూడొచ్చేమో. బట్ అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఎన్‌కౌంటర్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయంలో అననీయాస్‌కి చెప్తారు కదా! "నువ్వు వెళ్లి ప్రార్థన చేయి" అంటే, "ప్రభా నేను పోను. ఈయన దగ్గర నేను పోవటం ఏమిటి? మిమ్మల్ని శ్రమ పెట్టింది, కష్టపెట్టింది, అనేకమంటి హింసలకు గురి చేసిందంటే మీ సంఘాన్ని ఈయనే కదా! ఆయన దగ్గర పోయి మళ్ళీ నన్ను ప్రార్థన చేయమంటారు ఏంటంటే" యేసుక్రీస్తు ప్రభు అంటారు, "నో, నో, నో, నో గో. ఆయనని ఎంచుకున్నవాడు ఆఫ్‌కోర్స్ ఐయామ్ గోయింగ్ టు షో హిమ్ ఆయన ఎంత నా గురించి ఎన్ని విధాలుగా ఏ స్థాయిలో ఆఫ్‌కోర్స్ ఐయామ్ జస్ట్ పారాఫ్రేజింగ్ నా గురించి శ్రమ పొందాలో ఆయనకి తెలియజేయాలి. హి మస్ట్ సఫర్ ఫర్ మై నేమ్స్ సేక్.
ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ టు హిమ్. నేను చూపిస్తాను, చెప్పడం కాదు, చూపిస్తాను అంటాడు. ఐ విల్ షో హౌ మచ్ హీ షుడ్ సఫర్ ఫర్ మై నేమ్స్ సేక్. సో ఆఫ్ కోర్స్ ఫర్ పాల్ శ్రమలు పొందడం అనేది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ క్రిస్టియన్ వాక్. దాంట్లో ఆయన ఎప్పుడు కూడా వెనకాడు లేదా కంప్లైంట్ చేయడు ఆయన. సో ఇక్కడ ఏంటి మరి, వాట్ ఈస్ ఇట్ డూయింగ్? పౌలు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు చేసిన శ్రమలు సరిపోలేదు కాబట్టి దాన్ని వచ్చి నేను ఫిల్ చేయాలి, నేను ఫిల్ చేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆయన సంఘానికి చెబుతున్నాడు. నో, దట్ ఈస్ నాట్ ద కేస్. హౌఎవర్ మనం వచనం చదివినప్పుడు ఆ విధంగా ఉంటుంది, దట్ ఇట్ సీమ్స్ దట్ యాజ్ ఇఫ్ పాల్ ఈస్ రియలీ ఫిల్లింగ్ అప్ సంథింగ్ విచ్ క్రైస్ట్ డిడ్ నాట్ కంప్లీట్. కానీ అది కేసు కాదు ఇక్కడ. దట్ ఈస్ నాట్ ద కేస్. పౌలు యేసుక్రీస్తు పడ్డ శ్రమలు ఇన్కంప్లీట్ అని చెప్పినట్టు ధైర్యం ఆయనకు లేదు, చెప్పడు కూడా. He dare not preach the Christ sacrifice and the struggle is not sufficient to cover for the sins of the world. For example, ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ అంటే ఆ సమయంలో ఏం జరుగుతోంది చరిత్రపరంగా చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి ఇంక వెనక తిరగరు. ఆబ్వియస్లీ లాస్ట్ సండే అకార్డింగ్ టు హిస్టరీ పాస్ట్ ఆయన యెరూషలేము ప్రవేశించారు. ప్రవేశించింది ఎందుకు? సిలువపై మరణించడానికి. ఆయన వచ్చింది ఎందుకు? సిలువపై మరణించడానికి. సో ఆయన శ్రమలు పొందింది ఎందుకు? ఆయన ఎన్ని శ్రమలు పొందారు? ఆఫ్ కోర్స్ చాలా, నాట్ జస్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ క్రూసిఫిక్షన్, ఈ హోలీ వీక్ అంటాం కదా, హోలీ వీక్లో మాత్రమే ఆయన శ్రమలు పొందలేదు. దట్ ఈస్ బ్లైండ్ వ్యూ ఆఫ్ క్రైస్ట్ వర్క్. అంటే మనం లేఖనాలని ఉన్నట్టుగా చూడకపోతే అటువంటి ఆలోచన వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చాలా శ్రమలు పొందారు. ఆఫ్ కోర్స్ ఎన్నిసార్లు అవమానాలు పొందారు, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు ఈ ఈ బోధకులు, యాజకులు, వాట్ ఎవర్ దిస్ పీపుల్ ఆర్, సో ఈ ఫarisees వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు చంపాలని చూడలేదు. ఆయన శ్రమ మామూలు శ్రమ కాదు. ఈ శ్రమ ఎప్పుడో ఆయన పుట్టిన తర్వాతే మొదలైంది. 2 సంవత్సరాలు యూదులకు రాజుగా పుట్టిన వాడిని చంపడానికి అప్పుడే ప్లాన్ పెట్టారు. సో హిస్ లైఫ్ వాస్ ఫిల్డ్ విత్ శ్రమ. బట్ ఈ అఫ్లిక్షన్స్ అనేది చాలా వేరుగా అర్థం చేసుకోవాలి. ఆ పాటలు ఆయన పడ్డ ఆ పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ పాల్ గారు. కానీ దాని అర్థం ఏంటి? అగైన్ పౌలు ఆ విధంగా చెప్పలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో పౌలు ఎరిగి ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనకంటే ఆయనకు చాలా ఎక్కువ తెలుసు. బికాస్ హీ ఎన్కౌంటర్ క్రైస్ట్. క్రీస్తును ఆయన చూశాడు, హీ ఎన్కౌంటర్ క్రైస్ట్. మరి వారు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, ఏం డిస్కస్ చేసుకున్నారు. వీ డోంట్ నో ద డీటెయిల్స్. బైబిల్ సైలెంట్గా ఉంది ఆ విషయంలో. కానీ యేసుక్రీస్తు గురించి పౌలు ఈ విధంగా మాట్లాడతాడా అంటే మాట్లాడడు. దీని వెనక ఏదో అర్థం ఉంది, అది మనం అర్థం చేసుకోవాల్సి. కొందరు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు కార్యాలు సఫిషియంట్ కాదు అని చెప్పేసి నిర్ధారిస్తారు. అఫ్కోర్స్ దే కమ్ టు దట్ కంక్లూజన్, ఇట్స్ నాట్ సఫిషియంట్. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 1:18 18 నుంచి అదేవిధంగా 22 రెండో అధ్యాయం వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు ఫుల్ఫిల్ అయినవి. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి Colossians 1:18లో హీ ఈజ్ ఆల్సో ద హెడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ దట్ ఈస్ ద చర్చ్. హీ ఈస్ ద బిగినింగ్, ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్ అని చెప్పిన తర్వాత హీ 20 వచనం చూడండి. అండ్ త్రూ హిమ్, దట్ ఈస్ 1:20, అండ్ త్రూ హిమ్ to reconcile everything to himself, whether things on earth or things in heaven, by making peace through his blood shed on the cross. ఆయన శ్రమ పొందకపోతే ఏ విధంగా సిలువేయబడతాడు? ఆఫ్ కోర్స్ ఈ ఫస్ట్ పాయింట్ కొందరు నమ్ముతారు, కానీ ఇట్ కాంట్రడిక్ట్స్ ద స్క్రిప్చర్. లేఖనాలకు వ్యతిరేకంగా దేవుని లేఖనాలు వెళ్ళవు. ఆఫ్ కోర్స్ దే డోంట్ కాంట్రడిక్ట్. మనకు సరిగా అర్థం కాదేమో కానీ దట్ ఈస్ అనదర్ పాయింట్. సో వీ హ్యావ్ టు రైట్లీ అండర్స్టాండ్ ద టెక్స్ట్. మరికొందరు ఏమనుకుంటారంటే ఎవరో పౌలుకు సంబంధించిన వాడు ఒకతను ఇది రాసి పౌలు గొప్పతనాన్ని ఆ విధంగా మేబీ చాక్లెట్ ఇస్తా అన్నాడేమో పౌలు, అంటే జస్ట్ జోకింగ్. బట్ నేను ఈ విధంగా పౌలు గురించి హెచ్చించి చెబితే నాకు ఏదన్నా మరి చందాలు లాంటిది ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాడేమో ఇతను ఎవరు అంటే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వ్యూ, దట్ ఈస్ నాట్ రియల్. యాక్చువల్లీ ఎవరో రాయలేదు. అఫ్ కోర్స్ పౌలు అసిస్టెంట్ని వాడుకోలేదు. ఎందుకు వాడుకోడు? అసిస్టెంట్లు ఎవరు రాసినా కానీ వాక్యం డజంట్ మ్యాటర్. కానీ ఎవరో రాశారని చెప్పేసి కొందరు అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. మూడవది, ఇది ఒక యునీక్ మినిస్ట్రియల్ యూటిలిటీ ఆఫ్ సఫరింగ్ ద బిలీవర్స్ కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమల్లో క్రిస్టియన్స్ కూడా ఒక పాలిభాగస్తులు అనే విధంగా ఒక మూడో వ్యూ ఉంటుంది. అది వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. కానీ మరి ఒక ప్రక్క ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మెస్సియానిక్ అఫ్లిక్షన్స్ అంటాం, క్రీస్తు పడ్డ శ్రమలు. లేదంటే మెస్సియానిక్ అఫ్లిక్షన్స్ అంటే ఆ యొక్క భయంకరమైనటువంటి పెయిన్ఫుల్ సినారియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కనపడే లేఖనాలు మీరు చూడొచ్చు. డానియల్ 7 ఫర్ ఎగ్జాంపుల్. ఎజ్రా అంటే అఫ్ కోర్స్ మన 4th ఎజ్రా అనేది సెకండ్ టెంపుల్ లిటరేచర్. అది
సో సెకండ్ ఎజ్రాలో కూడా ఏమని రాస్తున్నదంటే, అండ్ ద ఆర్కేంజల్ జెర్మాయల్ ఆన్సర్డ్ అండ్ సెడ్, వెన్ ద నెంబర్ ఆఫ్ దోస్ లైక్ యువర్ సెల్స్ ఇస్ కంప్లీటెడ్, ఫర్ హీ హాస్ వెయిడ్ ద ఏజ్ ఇన్ ద బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ దీనికి ఒక అర్థం ఉంది, బట్ ఐల్ ట్రై టు క్లారిఫై దట్ ఇఫ్ ఐ కెన్. సో న్యూ టెస్ట్మెంట్ అపోకలిప్టిక్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్తలో 13:30, ఇఫ్ ద లార్డ్ హ్యాడ్ నాట్ కట్ దోస్ డేస్, అంటే ఆ దినములు అంత భయంకరంగా ఉంటాయి, ఆ శ్రమలు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, రానున్న రోజుల్లో కొన్ని అండ్ ఆఫ్ కోర్స్ దోస్ డేస్ విల్ కమ్, ఆ రోజులు ఏ విధంగా ఉంటాయి. సో మీరు చదవండి, టైం ఉన్నప్పుడు మార్కు సువార్త 13, మత్తయి సువార్త 24, ఏ విధంగా ఆ రోజులు ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. అంటే ఒక తల్లి శిశువుని కనేటప్పుడు, బిడ్డను కనేటప్పుడు ఆ నొప్పి ఉంటది కదా. సో ద పెయిన్ ఆఫ్ బర్త్ ప్యాంగ్ పెయిన్స్ అంటారు. అంటే అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు సమయము వస్తుంది. సో ఆ అఫ్లిక్షన్స్ అనేది పౌలు ఆ విధంగా కూడా అర్థం చేసుకొని ఉండొచ్చు అన్నది ఒక ఒక అండర్‌స్టాండింగ్ అది. ఏది? క్రీస్తు పడిన పాటులో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే ఈ మెస్సియానిక్ అఫ్లిక్షన్స్, అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోక పాపం కొరకు ఆ విధంగా ఆయన శ్రమ పొందారు. అంటే అంత భయంకరంగా మీరు అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రమ పొందారంటే, గెత్సేమని తోటకు వెళ్ళినప్పుడు ఆయన ఒక్కసారి ప్రార్థన చేశారా? అర నిమిషం ప్రార్థన చేశారా? 3 సార్లు ప్రార్థన చేశారా? 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత వచ్చి శిష్యులను చూస్తే వాళ్ళేం చేస్తున్నారు శిష్యులు? నిద్రపోతు సంఘస్థుల్లాగా ఉన్నారు వాళ్ళు కూడా. అంటే మన గుడికొచ్చి టక్కన నిద్రపోయేవాళ్ళు ఉంటారు కదా! ఫ్యాన్ ఏయంగానే అసలు గురకొస్తూనే ఉంటది మనోళ్ళకి. ఆ విధంగా వాళ్ళు అప్పుడున్నారు. ఆఫ్‌కోర్స్ దే ఆర్ రియల్లీ నాట్ మైండ్‌ఫుల్. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమిటి ఈ వనానికి వెళ్లి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అన్న ఆలోచన లేదు. వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయాం. సేవ చేసి రెక్కలు ఇరిగిపోయినాయి, చెప్పులు ఇరిగిపోయినాయి, బట్టలు చినిగిపోయినాయి. ఇప్పుడు ఎట్లా రెస్ట్ తీసుకోవాలి నేను, నాకు అసలు పొద్దునుంచి తిండి లేదు, తిప్పలేదు అన్న విధంగా ఒక్కోసారి మనం ఎట్లా చూస్తామో మన లైఫ్‌లో ఆ విధంగా వాళ్ళున్నారు. బట్ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏడ్చారు. హి వెప్ట్ బ్లడ్, రక్తపు చుక్కలొచ్చాయి ఆయనకి. అటువంటి శ్రమ అర్థం చేసుకోండి. ది కాన్సెప్ట్ ఆఫ్ శ్రమ. ఆయన పడిన పాట్లు మన గురించి 1, 2 కాదు. అవి తక్కువ అంచనా వేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి పాట్లు ఎంత భయంకరమైనవంటే మన మానవ అంటే మన స్థాయికి అర్థం కాకపోవచ్చు. బికాజ్ వి ఆర్ మియర్ హ్యూమన్ బీయింగ్స్. మనకటువంటి అవగాహన లేదు. కానీ తండ్రికి, క్రీస్తుకు మాత్రం చాలా బాగా తెలుసు. బికాజ్ ఎంతటి శ్రమనిచ్చారంటే, తండ్రి ఆయన్ను విడనాడాడు. హి హాస్ ఫర్సేకెన్ హిమ్. కొద్దిసేపైనా గాని ఎంత భయంకరమైనటువంటి సిట్యుయేషన్ అది. నా కుమారుడు లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రె పిల్ల, సిలువపై ఆయన వేలాడుతున్నాడు. హి ఈస్ అబౌట్ టు డై. నా బిడ్డను, నాకు ఉన్న యావత్ ఆస్తి అంతా కూడా నా కొడుకే. ఇప్పుడు సృష్టికర్త ఒక్క క్షణంలో కొన్ని లక్షల కోట్ల యూనివర్స్‌ని క్రియేట్ చేయొచ్చు ఆయన. ఎవడు ఆప్ చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువుని క్రియేషన్ చేయటానికి? అంటే ప్రభువా నువ్వు ఒక్కటే ఒక్క యూనివర్స్ క్రియేట్ చేశావు, ఒక 10 చేసి చూద్దాం అని ఛాలెంజ్ ఏమైనా చేస్తాడా? చేసిన ఆయన చేయకుండా ఆఫ్‌కోర్స్ ఆయన చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. మన మైండ్‌కి అర్థం గాక కన్‌ఫ్యూజ్ అయిపోయి అసలు మనం ఉండము గూడా. అంటే హి కెన్ డూ సచ్ గ్రేట్ థింగ్స్. ఆయనకు అంతే అది ఆయన శక్తికి. అటువంటి దేవుడు సర్వ సృష్టికర్త తన తండ్రి నుంచి విడనాడబడ్డాడు. ఆఫ్‌కోర్స్ నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడావు? బికాజ్ నా కుమారుడా, నేను చూడలేనిది హబక్కూకు 1:13 నా కనులు చూడలేదు నువ్వు మోస్తున్నావు. నువ్వు నా సర్వము, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై సన్. నా కుమారుడైనటువంటి నిన్ను ఈ పాపుల కొరకు ఈ లోకానికి పంపించాను. ఎందుకు? ప్రేమ. నా ప్రేమ అట్లాంటిది. వారి కొరకు నేను నిన్ను త్యాగం చేశాను. ఆఫ్‌కోర్స్ వి హావ్ టు గో బిహైండ్ ద టెక్స్ట్ అండ్ సీ ఆయన పడ్డ శ్రమలేంటనేది మనం ఆలోచించాలి. ఏదో లెంట్ సీజన్స్ వచ్చినియి అంటే గుడిలో కూర్చొని ఏదో ఎంత బాగా మొహం పెట్టేసుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడిని ఇంప్రెస్ చేసినట్టుగా ఒక్కోసారి యాక్ట్ చేయొచ్చు. బట్ అవన్నీ దేవుడు చూడడసలు. లెంట్ సీజన్ ఇంపార్టెన్స్ ఈస్ మెడిటేటింగ్ ఆన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. సీకింగ్ ద ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ అవర్ సిన్స్. కన్ఫెసింగ్ అవర్ సిన్స్. మన పాపాలను మనం దేవుడి దగ్గర ఒప్పుకొని, మనల్ని మనం శుభ్రపరుచుకొని, ప్రభువా నేను మరలా ఎప్పుడు ఈ విధంగా చెయ్యకూడదు నాయనా, నాకు సహాయపడు. అంటే ఇది ఓన్లీ లెంట్ సీజన్ ఎవ్రీ ఇయర్ కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 లెంట్ సీజన్ రాగానే మళ్ళీ ముందు కూర్చొని మళ్ళీ నో, నో, నో. దిస్ ఈస్ నాట్ అబౌట్ రిచువల్. విగ్రహారాధన చేసేవాళ్ళు రిచువల్ ఉంటాయి కదా! రిచువల్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఎ రిచువల్.
మనం ఎప్పుడు గూడా యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. సో, ఇక్కడ క్రీస్తు అటువంటి శ్రమలు పొందుతూ భయంకరమైనటువంటి శ్రమలవి. దేర్ ఈస్ నో ప్రాపర్ డెఫినిషన్ ఆ శ్రమకు. ఎంత భయంకరమైన అంత భయంకరం. ఎంత భయంకరమైన శ్రమలంటే ఆయన ఏడ్చింది గూడా రక్తబొట్లు. హి క్రైడ్ బ్లడ్. ఒక్కొక్క దెబ్బ ఆయన శరీరం పైన తీసుకుంది నీ కొరకు, నా కొరకు. శరీరం ఊడిపోతూ వేలాడుతుంది నీ కొరకు, నా కొరకు. మేకులు పడింది నీ కొరకు, నా కొరకు. తలపైన కిరీటం పెట్టి బొమ్ము వేయించుకొని తన్నులు తిన్నది నీ కొరకు, నా ఇట్స్ ఐ మీన్ యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ పిక్చర్ ఆఫ్ సఫరింగ్ క్రైస్ట్. క్రీస్తు దేవుని కుమారుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంతటి సృష్టికర్త ఈ విధంగా శ్రమ పొందుతున్నారు. సో, క్రీస్తు జీవితం అంతా శ్రమలే. సిలువ కాలంలో ఆఫ్‌కోర్స్ ఈ లాస్ట్ పరిశుద్ధ వారంలో గూడా ఆయన పడ్డ శ్రమలు మామూలు శ్రమలు గాదు. సో, ఏంటి ఇక్కడ పౌలు చెబుతున్నాడు, సరే యేసుక్రీస్తు ప్రభు ముగించలేదులే. నేనొచ్చేసి కొద్దో గొప్పో నా చేయి అందిస్తాను. ఈ కార్యం పూర్తయిపోద్దని చెప్పేసి అంటున్నాడు. నో, దట్ ఈస్ నాట్ పాల్స్ అండర్‌స్టాండింగ్. పొరపాటున కూడా చెప్పడు పౌలు. సావనన్నా చస్తాడు గానీ, యేసుక్రీస్తు శ్రమ సరిపోయినది కాదని చెప్పేసి ఎవడు కూడా చెప్పడు ఆయన. ఎందుకంటే బావిలో దూకి సావమని చచ్చిపోతాడు పౌలు. కానీ హి వుడ్ నాట్ డినై ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన సరిపోదని చెప్పేసి చెప్పేంత ధైర్యం పౌలుకు లేదు. చెప్పడు కూడా. బికాస్ క్రైస్ట్ సఫరింగ్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పౌలు క్రీస్తు లేడు. బేసిక్‌లీ నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి దాన్ని నేను సమ్మరైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? వన్ ఫ్యాక్ట్ పాల్ నెవర్ యూజ్ దిస్ క్రైస్ట్ అఫ్లిక్షన్స్ అంటే క్రీస్తు పడ్డ పాట్లు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రీస్తు పడిన పాట్లు అనే పదం ఉంది కదా, ఆ పదం ఎక్కడ కూడా అపోస్తలుడైన పౌలు వాడలేదు. మరి ఏ ప్రాంతంలో కూడా, ఏ టెక్స్ట్‌లో కూడా ఆయన వాడలేదు. ఏ గ్రంథంలో కూడా వాడలేదు ఆయన. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. దేని గురించి వాడలేదంటే క్రైస్ట్ అఫ్లిక్షన్ పాయింటింగ్ టు క్రైస్ట్ రిడెంప్టివ్ వర్క్ ఆఫ్ హిస్ జనరల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సఫరింగ్. సో, క్రీస్తు యేసు పడ్డ శ్రమలు చాలా యూనిక్ అయినవి. ఇది ఈ ఒక్కసారి మాత్రమే వాడబడింది. అగైన్ దట్ గివ్స్ ది ఐడియా ఫర్ us టు స్టడీ. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సమ్ బిలీవ్ పాల్ ఫిల్స్ అప్ ద సఫరింగ్ దట్ ది కొలషన్స్ అండ్ ది జెంటైల్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎండ్యూర్డ్ ఫర్ దెమ్. సో, నేను మీ కొరకు శ్రమ పడుతున్నానంటే, మీరు చేయలేని పనులు నేను చేస్తున్నాను నాయన మీ తరపున. కాబట్టి మీరు సంతోషించండి. నేను శ్రమ పడ్డా గానీ దాన్ని ఆనందంగా నేను తీసుకుంటున్నానని చెప్పేసి పౌలు చెబుతున్నట్లుగా ఒక ఆలోచన. కానీ దట్ ఈస్ నాట్ ది ప్రాపర్ కేస్. ఆఫ్‌కోర్స్ హి ఈస్ సఫరింగ్. మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. మరి శ్రమలందు సంతోషించండి. ఆఫ్‌కోర్స్ యూ కెన్ గో బ్యాక్. మీరిప్పుడు 2 కొరింథియన్స్ రాసిన పత్రిక వెళ్ళినా గానీ, ఐ బిలీవ్ 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడతారు. ఎంత శ్రమ పొందుతున్నారు వారు, ఎవరి గురించి, వీరి గురించి. అంటే ఆఫ్‌కోర్స్ సెయింట్స్ గురించి. కొరింథీయులనే కాదు, ఫర్ ఎనీవన్. వారి శ్రమ ఆఫ్‌కోర్స్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ లైఫ్ టు పీపుల్. మా మరణము మీకు జీవాన్నిస్తుంది. అంటే ప్రతి దినము కూడా వారు క్రీస్తులో చనిపోతున్నారంటే అంతటి శ్రమలు అనుభవిస్తున్నారు పౌలు కూడా. అండ్ ది అపాసిల్స్, డిసైపుల్స్. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా ఆలోచిస్తారంటే వోవ్స్ ఆఫ్ మెస్సయ ఆర్ మెస్సియానిక్ వోవ్స్. అగైన్ మార్కు సువార్త 13, అదేవిధంగా మత్తయి 24 కూడా చదవండి. అది అర్థమవుతుంది. అఫ్లిక్షన్స్ ఆఫ్ క్రైస్ట్, దానికి కూడా ఒక డెఫినెట్ ఆర్టికల్ అంటే గ్రీక్‌లో టోన్ తెలిప్సోన్ టు క్రిస్టు అని చెప్పేసి ఉంటుంది. సో, యాజ్ యూ సీ హియర్ దీని అర్థం ఏంటంటే ఇది ఈ శ్రమలు అనేది తెలిసినటువంటి సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమకాండంలో మనము దేవుడు తన బిడ్డలను ఏర్పరచుకునే ముందు వారి గురించి ఆయన దృష్టి పెడతారు. ఏం జరుగుతుంది అక్కడ? ఈ అబ్రహాము సంతానము శ్రమలు, సేమ్ వర్డ్. సేమ్ వర్డ్ అంటే తెలిప్సిస్ అని చెప్పేసి ఉంటుంది. సో, సేమ్ వర్డ్ యాజ్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసేసి ఐ కెన్ గో ఇంటూ లెట్స్ సీ తెలిప్సిస్ అనేది ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాను ఒకటి. సో, సేమ్ వర్డ్ ఇదే పదము. దాని అర్థం ఏమొస్తుంది? ట్రబుల్ దట్ ఇన్ఫ్లిక్ట్స్ డిస్ట్రెస్, అప్రెషన్, అఫ్లిక్షన్, ట్రిబులేషన్. సో, అప్రెషన్ న్యాయాధిపతుల్లో కూడా ఇదే మాట వాడబడింది, అప్రెషన్. సో, అక్కడ దేవుని బిడ్డలు, ఆఫ్‌కోర్స్ అబ్రహాం బిడ్డలు దేవుని బిడ్డలు కాకముందు వారు శ్రమను అనుభవిస్తున్నారు. యెహోవా దేవుడు గమనించి ఇది సమయము, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలి. కాబట్టి వారిని ఆ శ్రమల నుంచి నేను రక్షిస్తాను, కాపాడుతాను, వెలుపలికి తీసుకువస్తానని చెప్పేసి హి రిడీమ్డ్ దెమ్ ఫ్రమ్ దిస్ సఫరింగ్ అండ్ స్లేవరీ ఇన్ ఈజిప్ట్. సో, ఈ కాన్సెప్ట్ పాట్లు అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. దాని బాధ ఎట్లా ఉంటదంటే అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ పర్సిక్యూషన్. భయంకరమైనది. విలాప వాక్యములో పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి పరిస్థితులు. సో, యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఆయన అనుభవించే శ్రమలు ఆఫ్‌కోర్స్ పైకి మనకు ఎక్కువగా కనపడిన లాస్ట్ వీక్‌లో ఎక్కువ కనపడతాయి.
ఆయన మినిస్ట్రీలో. అంతకుముందు ఆయన ఎంత శ్రమ పడ్డారు లోపల. అన్‌బిలీఫ్ ఎప్పుడైతే అవిశ్వాసాన్ని శిష్యులు చూపిస్తున్నారో మార్క్ సువార్తలో ప్రాముఖ్యమైన అంశం కూడా ఏంటి? ఈ శిష్యులు ఎక్కువగా అవిశ్వాసం చూపిస్తా ఉంటారు. ఆయన ఎంత శ్రమ పొందారు లోపల. నా శిష్యులు నన్ను నమ్మట్లేదే. ఇప్పటికైనా గాని క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుపై పూర్తి నమ్మకం ఉందా? లేదు. చాలా వరకు లేదు. ఏదో మనం నమ్ముకుంటూ వాళ్ళని నమ్మితే పరలోకానికి పోతామండి. అదే కాన్సెప్ట్ గాని దేర్ ఈస్ నో ప్యూర్ డెడికేషన్. షోకేస్ ఎక్కువైపోయింది క్రిస్టియానిటీలో ఈరోజు. బట్ దేర్ ఈస్ వెరీ లిటిల్ ఆఫ్ డెడికేషన్. అండ్ వి నీడ్ టు గ్రో ఇన్ ద డెడికేషన్. ప్రతి దినము కూడా మనం క్రీస్తు కొరకు డెడికేట్ చెయ్యాలి మన లైఫ్. దట్ ఈస్ వెన్ వి గోయింగ్ టు గ్రో. సో ఇక్కడ కాన్సెప్ట్ అగైన్ గోయింగ్ బ్యాక్. ఇది తెలిసినటువంటి కాన్సెప్ట్. అపోస్తలుల కార్యం 14:22లో కూడా మీరు తర్వాత చూడొచ్చు. That strengthening the disciples by encouraging them to continue in the faith and by telling them it is necessary to go through many hardships, thlipsis, afflictions, శ్రమలు, పాట్లు to enter the kingdom of God. So ఇవన్నీ కూడా నోన్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా చూడొచ్చు పౌలు ఏ విధంగా పౌలు ఉద్దేశం ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ 8:17 చూస్తే అండ్ చిల్డ్రన్ ఆల్సో heirs of God, co-heirs with Christ, if indeed we suffer with him so that we may also be glorified. పౌలు యొక్క సఫరింగ్ అంశం అనేది చాలా ప్రాముఖ్యమైనది పౌలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు శ్రమ పొందుతున్నాడు. ఆయన ఆలోచన చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8:18 పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా నడిపించబడ్డాడు. ఫర్ ఐ కన్సిడర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ ఇస్ నాట్ వర్తీ కంపేరింగ్. రానున్న రోజుల్లో ఆ మహిమను కంపేర్ చేస్తే ఇప్పుడు శ్రమలతో ఇది అసలు నథింగ్. ఈ శ్రమలు నథింగ్ అంటాడు కదా పౌలు తన మాటల్లోనే. నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఐ కేర్ లెస్. అదే ఫిలిప్పీన్తో అంటాడు. కానీ ఫిలిప్పీన్లారా, దేవుడు నన్ను పిలవకపోతే మీ దగ్గర ఉండటం కూడా నాకు ఇష్టమే. ఎందుకు పౌలు గారు అట్లా అంటావు? బికాస్ వారిని నేను ప్రోత్సహించవచ్చు దేవునిలో. బికాస్ పౌలు తపన, ఆయన డిజైర్, ఆయన జీల్ అదంతా అదే కదా. టు సఫర్. యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్పించారు? మత్తయి సువార్త 16:13 అండ్ ఫాలోయింగ్ వచనాల్లో శిష్యులుగా మీరు ఉండాలంటే శ్రమలు అనుభవించాలి. నా సిలువను ఎత్తుకొని మీరు మోయాలి, తిరగాలి నాతో పాటు. యూ హ్యావ్ టు కమ్ ఫాలో మీ. యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. సఫరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో పౌలు మాటలు ఈజ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఏదో ఆయన ఎక్కువగా మాట్లాడేస్తున్నాడు కాదు. ఈజ్ రైట్. మరి ఒక విధంగా ఎట్లా ఆలోచించుకోవచ్చు? వాట్ ఈస్ ల్యాకింగ్ క్రైస్ట్ అఫ్లిక్షన్ షుడ్ బి అండర్స్టూడ్ బేస్డ్ ఆన్ పాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ విత్ క్రైస్ట్. ఎందుకంటే యూనిటీ, ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. పాల్ ఎంఫసైజ్ బిలీవర్స్ ఆర్ బరీడ్, రైజ్డ్, మేడ్ అలైవ్ విత్ క్రైస్ట్, షేరింగ్ ఇన్ బోత్ రిజరక్షన్ అండ్ సఫరింగ్. సో బికాస్ ఆఫ్ అవర్ యూనియన్, అంటే క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే సఫరింగ్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఇక్కడ మనం ఎట్లా పాయింట్ మేక్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ మేక్ అ పాయింట్ దట్ క్రైస్ట్ కంటిన్యూస్ టు సఫర్ త్రూ హిస్ బాడీ. ఆయన శరీరం ఏది? యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు కూడా శ్రమను అనుభవిస్తున్నారా లేదా అన్నది మీరు ఆలోచించండి. కానీ ఆయన శరీరం ఏంటి? సంఘం, ద చర్చ్. సో దీంట్లో రాయబడి ఉంది, పౌలు ఆర్ సౌలు నువ్వెందుకు నన్ను శ్రమ పెడుతున్నావు? వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? నువ్వెందుకు నన్ను శ్రమ పెడుతున్నావు అంటావేంటి? యేసుక్రీస్తు ప్రభు అప్పుడు చనిపోయారు కదా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం ప్రకారం ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. మరి 9వ అధ్యాయంలో నన్ను ఇంకా నువ్వు శ్రమ పెట్టుచున్నావు అన్నట్లుగా మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తు ప్రభు. సో ఆయన శ్రమలు కంటిన్యూ అవుతున్నాయా లేదా? అంటే సంఘము ద్వారా, సంఘము తరపున, సంఘములో ఒక విధంగా ఎట్లా ఆలోచించుకోవచ్చు? యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఉన్నారు, రైట్? పరిశుద్ధాత్మ దేవుడు టెక్నికల్గా, థియలాజికల్గా, టెక్నికల్గా మాట్లాడాలంటే మనలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు. బట్ గాడ్ ఈజ్ స్పిరిట్. సో యేసుక్రీస్తు ప్రభు తండ్రి కూడా మనలో ఉన్నారు. ఏక దేవుడు మన హృదయంలో ఉంటారు. సో ఆ విధంగా ఆలోచిస్తే క్రీస్తు ఇంకా మన ద్వారా శ్రమలు పొందుతున్నారా? మరి ఒకటి మీరు యాడ్ చేయొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు శ్రమ పెట్టవద్దు. డో నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి లేఖన తెలియజేస్తుండే. సో ఆఫ్ కోర్స్ ఈజ్ క్రైస్ట్ సఫరింగ్ త్రూ అస్ అన్నది ఆలోచించుకోవాలి. సో మనకు వేరే పాయింట్ ఏంటంటే ద క్రైస్ట్ కంటిన్యూస్ టు సఫర్ త్రూ హిస్ బాడీ విత్ పాల్ సర్వింగ్ ఎస్ క్రైస్ట్ రిప్రజెంటేటివ్. ఆఫ్ కోర్స్ దాంట్లో క్వశ్చన్ లేదు. దేవుని క్రీస్తు రాయబారం, వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20లో అపోస్తలుడైన పౌలు అంటారు. ఇన్ హూమ్ క్రైస్ట్ లివ్స్, గలాటియన్స్ 2:20, ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. అండ్ ఐ నో లాంగర్ లివ్, అంటే ఆబ్వియస్లీ మెటఫోరికల్గా నేనుగా జీవించట్లేదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు.
The life I now live in my body, I live by faith in the Son of God who loved me, gave himself for me. Very important. So, what is Christ exactly lacking? ఇప్పుడు కొదువై ఉన్నది అని చెప్పేసి ఆయన అంటారు కదా ఇక్కడ కొదువై ఉంది. ఓకే. ఏంటి కొదువై ఉంది? ఇది 9 సార్లు వస్తుంది. ఆఫెన్ మీనింగ్ మేకప్ ఫర్ గ్రూప్స్ యాబ్సెన్స్ బై రిప్రజెంటింగ్ దెమ్. సో, చూసారా? రిప్రజెంటింగ్ రాయబారిలా. సో, క్రీస్తు పడలేనటువంటి పాటలను నేను కంప్లీట్ చేస్తున్నాను కదా! హి ఈస్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. హి ఈస్ రిప్రజెంటింగ్ క్రైస్ట్. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడే ఉన్నట్లయితే ఆఫ్‌కోర్స్ ఆయన ప్రెజెన్స్ మన మధ్య లేదు అన్న ఆలోచన కూడా పౌలు తెలియజేస్తున్నాడు. సో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. నేనంతా చేస్తున్నాను అనట్లేదు. నా వంతు. హి ఈస్ డూయింగ్ హిస్ పార్ట్. హి ఈస్ డూయింగ్ హిస్ పార్ట్. రైట్. సో, ఈ వ్యూ ఏంటంటే వాట్స్ ల్యాకింగ్ ఇజంట్ డెఫిషియన్సీ ఇన్ క్రైస్ట్ అటోనింగ్ వర్క్. ఏదో ఆయన చేసినటువంటి ఆ విమోచన కార్యము ది రిడెంప్టివ్ వర్క్ అనేది ఇన్‌సఫిషియంట్ అని అర్థం కాదు. బట్ రాదర్ ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. ఇస్ బికాజ్ దేర్ ఇస్ నో ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో, Paul's suffering as a member of Christ's body represents Christ's continuing ministry through his servants, similar to how Epaphroditus represented the Philippians' presence to Paul. సో, క్రీస్తు ప్రెజెన్స్ మన మధ్య లేదు. సో, అది నేను కంప్లీట్ చేస్తున్నానంటే క్రీస్తు తరపున రాయబారిగా నేను ఉన్నాను. మీ శ్రమల యందు నేను మీ కొరకు నేను శ్రమలు పొందుతాను. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రమలు పొందారు. పౌలు, అపోస్తలులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామము కొరకు శ్రమలు పొందారు సువార్త పరిచర్య చేస్తూ. మనందరం ఎస్కేప్ అవుతామా ఇది? లేదు. నో. బికాజ్ చాలా జరగనున్నాయి ఇంకా రానున్న రోజుల్లో. వి విల్ లెర్న్ అబౌట్ దోస్ థింగ్స్. బట్ ఎనీవేస్ ఆ వాక్య భాగానికి అర్థమేంటంటే యేసుక్రీస్తు ప్రభు రిడెంప్టివ్ వర్క్ అంటే ఆయన విమోచన క్రయధనమా సంథింగ్ ఏదో అంటారు తెలుగులో. బట్ ఆయన విమోచన క్రియ అంటే ద థింగ్ దట్ హీ ఈస్ డన్ టు రిడీమ్ us ఈజ్ కంప్లీట్. ఆయన ఇన్‌కంప్లీట్ అని చెప్పేసి చెప్పట్లేదు. క్రీస్తు పడ్డ కష్టాలను అంటే క్రీస్తు మన మధ్య లేరు కాబట్టి నేను ఆయన తరపున రిప్రజెంట్ చేస్తున్నాను. Paul's life, పౌలు జీవితం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. నన్ను వెంబడించండి అని చెప్పేశాడు పౌలు. ఏ విధంగా చెబుతాడు పౌలు నన్ను వెంబడించండి అని? ఆయన క్రీస్తును పోయినట్లయితే ఆయన క్రీస్తుకు అంటే క్రీస్తును మాదిరిగా తీసుకొని జీవించకుండా ఉన్నట్లయితే ఆ మాట అనేవాడు కాదు. ఆయనకంత కెపాసిటీ ఉండేది కూడా కాదు. బట్ యేసుక్రీస్తుని క్షుణ్ణంగా చదివి ఆయన్ని పాటిస్తున్నటువంటి పాటించిన ఆయన బోధన పాటించిన ఆయన ఆజ్ఞలు పాటించిన అపోస్తలుల్లో అందరిలో ఈయన ఒకడు పౌలు. సో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చాటి చెప్పటమే అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత గోల్, లక్ష్యం. సో, అదే ఆయన చెబుతున్నాడు. క్రీస్తు మన మధ్య లేరు. బట్ ఆ గ్యాప్‌ని నేను ఫిల్ చేస్తాను. నా వంతు అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత ఇక ఎవరు చేస్తారో తెలుసు. అప్ టు హిమ్, అప్ టు గాడ్. బట్ నా వంతు మాత్రం నేను చేస్తానంటే మీరు కూడా చేయండి. ఎంకరేజ్‌మెంట్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, అగైన్ యూ కెన్ మేబీ స్టడీ దిస్ లేటర్ ఆన్. ఇది నేను పోస్ట్ చేస్తాను తర్వాత. ఇక్కడే ఉంటున్నాడండి యేసుక్రీస్తు అదే పౌలు. ఆయన నేను కంప్లీట్ చేయలేను బాబోయ్! క్రీస్తుని నేను కంప్లీట్ చేయడం ఏంటి? ఆయన ఒక ఇన్ఫైనైట్ బీయింగ్. ఆయన నేను కంప్లీట్ చేయడం ఏంటి? ఆయన శ్రమ నేను కంప్లీట్ చేయడం ఏంటి? ఐఎమ్ నోబడీ. నేను ఎవరిని అసలు? ఐఎమ్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ అపాస్టల్స్. నేను అసలు క్వాలిఫికేషన్సే లేవు నాకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించారు, కాపాడారు. అది చాలా పెద్ద విషయం పౌలుకు. ఎంత విషయం అంటే అన్నీ వదిలేసి శిష్యులు అంటారు కదా, అయ్యా యేసు ప్రభు పేతురు అంటాడు, ప్రభువా నిన్ను వెంబడించడానికి మేము మొత్తం వదిలిచ్చామే. అసలు నిజంగా చెప్పుకోవాలంటే పౌలు దగ్గర అసలు ఏమీ లేదు. ఆయనకున్నటువంటి జీవితాన్ని తీసి క్రీస్తు చేతుల్లో పెట్టి వాడుకో ప్రభువా, నిన్ను శ్రమ పెట్టాను, నీకై ఇప్పుడు శ్రమ పడతాను. బికాస్ యు ఆర్ వర్త్ ఇట్. యు ఆర్ వర్త్ మై లైఫ్, మై శ్రమ. సో వాడుకోనని చెప్పేసి పౌలు తను తాను క్రీస్తుకు అప్పగించినట్లు కూడా మనం చూడొచ్చు. సో దిస్ అ బ్యూటిఫుల్ థింగ్. సో పౌలు వచ్చేసి ఇక్కడేమి యేసుక్రీస్తు ప్రభు అథారిటీని తీసేసి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ప్లేస్లో ఆయన పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటే పౌలు ఎప్పుడో చచ్చిపోయాడు. బికాస్ దేవుని అథారిటీ ఆయన ఎవరికి షేర్ చేయరు.
అండ్ పౌలుకు తెలుసు ఆ సంగతి. సో, ఆయన చేసేదేంటంటే యేసుక్రీస్తు ప్రభు మన మధ్య లేరు. కానీ ధైర్యంగా నేను మీకు తోడుగా ఉన్నానన్న అంశాన్ని మాత్రం వారు తెలియజేస్తున్నారు. దట్ ఈస్ ది మీనింగ్ ఐ బిలీవ్ ఆఫ్ దిస్ టెక్స్ట్. హోప్‌ఫుల్లీ దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ.